వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ లోకములో ఉన్న అందరికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అంటే మన అందరికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. పార్వతీదేవికి ఉన్న ఒక పేరు గిరిజ. గిరి అంటే కొండ. ఆదిలాబాద్లో కొండ, అనంతపురంలో కొండ, శ్రీకాకుళంలో కొండ, తూర్పుగోదావరిలో కొండ, మధ్యప్రదేశ్లో కొండ, జార్ఖండ్లో కొండ. ఈ కొండలన్నిటికీ పెద్ద కొండ ఒకటి ఉంది, అది హిమాలయ పర్వతము. ఈ కొండలన్నిటికీ పెద్దదిగా ఉండే ఆ కొండ హిమాలయ పర్వతము ఈ కొండలకు రాజు. అందుకనే హిమవంతుడిని పర్వతాలకు రాజు అంటారు, హిమగిరి. హిమవంతుని కుమార్తె హిమగిరి కుమార్తె, గిరి కుమార్తె గిరిజ. ఎవరు పార్వతీమాత సంతానమో వాళ్లే గిరిజనులు. ఎవరు పార్వతీ పరమేశ్వరుల సంతానమో వాళ్లే గిరిజనులు. పార్వతీమాతకు ఒక అవతారంలో దాక్షాయణి అని పేరు, పార్వతీమాతకు ఇంకొక అవతారంలో హైమవతి అని పేరు. హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి. కౌసల్యాసు ప్రజారామ, కౌసల్య కుమారుడైన శ్రీరాముడు. యశోద కృష్ణ, యశోద కుమారుడైన కృష్ణుడు. దేవకీ నందన, దేవకీదేవి కుమారుడైన కృష్ణ. అంటే తల్లి పేరుతో కలిపి చెప్పుకునేటువంటి ఒక అలవాటు, ఆచారం మనకుంది. అలాగే పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులుగా కలిగి ఉన్న మనము హిమాలయ పర్వతరాజు యొక్క పుత్రికైనటువంటి హైమవతి, ఆ హైమవతి అమ్మవారి యొక్క పేరు కలుపుకుని హైమవతి సంతానమే ఈ ప్రపంచములో హిందూ జాతిగా భూమి మీద నిలబడి ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల సంతానమే హిందువులు. వాళ్ళెవరో దండయాత్రకు వచ్చారు, నది దగ్గరికి వచ్చారు, కాలు పెట్టారు, జిల్లుమన్నది, హారబోయారు, సారబోయారు, హిందూయేరు. ఇది కథ. రామాయణంలో అగస్త్య మహర్షి ఆశ్రమానికి శ్రీరామచంద్రుడు వెళుతున్న సమయంలో సీతమ్మ వారితో అన్నాడు, అహో, ఆ ఉత్తరంలో ఉన్న ఎత్తైన పర్వతము మీద హేమంత ఋతువులో హిమపాతము జరుగుతున్నది కాబట్టి ఆ పర్వతానికి హిమాలయం అని పేరు వచ్చింది అన్నాడు రాముడు. 16 లక్షల సంవత్సరాల క్రితం ఈ దేశంలో హిమపాతము ఉంది, హేమంత ఋతువు ఉంది, హిమాలయ పర్వతము ఉంది, పరమేశ్వరుడు ఉన్నాడు, హైమవతి ఉన్నది. వాళ్ళ సంతానమైన హిందూ జాతి కూడా ఈ భూమి మీద ఉంది. అదే మీరు. సమాజంలో 10 మందిని కలపాలంటే హైదరాబాద్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో పొద్దున్నే స్కూటర్ వేసుకోరు, సైకిల్ వేసుకోరు, ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోవాలి. నూరా 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 అని 10 మందిని ఇక్కడ తీసుకురావాలి. కానీ అదే నార్మల్కి పోతే, ఉట్టూరుకు పోతే, గాలిగొడకు పోతే, చెరుకు పోతే, కెరపెరుకు పోతే, భద్రాచలం పోతే, చెట్టుకు పోతే, రపచోడవరం పోతే, పాడేరుకు పోతే, ఆ లోపల ఉండే పెద్ద కొడకు పోతే ఒక మనిషి రావాలంటే నాడు 100 మంది వస్తారు. కలిసి జీవించడం అడవిలో ఉండేవాళ్ళకి వచ్చు, విడిపోయి జీవించడం నగరంలో ఉండేవాళ్ళకి వచ్చు. విడితే కలవడం. అపార్ట్మెంట్లో కూడా పక్కింట్లో ఉండేవాడు తెలియదు. అడవిలో ఉండే చెట్లన్నీ కలిసి జీవిస్తాయి, పక్షులు కలిసి జీవిస్తాయి, జంతువులు కలిసి జీవిస్తాయి. వాటి మధ్యన జీవించే మనిషి కూడా కలిసి జీవించాలని అలవాటు చేసుకున్నాడు. వాటికి కల్మషం లేదు, వీళ్ళకి కల్మషం లేదు, నిష్కల్మషంగా ఉండేది అడవి. అందుకని అడవి అంటేనే భారతదేశము, భారతదేశం అంటే అడవి. అడవి లేని భారతదేశం లేదు. అందుకే రాముడు అడవిలోకి పోయినాడు, అందుకే ధర్మరాజు అడవిలోకి పోయినాడు. ఎక్కడ గిరిజనులు ఉన్నారో, ఎక్కడ వనవాసులు ఉన్నారో అక్కడ అడవి సురక్షితంగా ఉంది. శేషాచలం అడవుల్లో గిరిజనులు లేరు, వనవాసులు లేరు. అందుకనే ఈరోజు అక్కడ రక్తపాతం అవుతుంది. వనవాసులు లేరు అక్కడ. ఈ దేశంలో వనవాసులు IFS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, అత్యంత సహజంగా, స్వాభావికంగా, అనాదిగా, వేలాది సంవత్సరాలుగా, యుగయుగాలుగా అక్కడ ఉంటూ అడవితో కలిసి జీవిస్తూ, అడవిని కాపాడుకుని, అడవితో కలిసి, అడవిని నమ్ముకుని, అడవితో పాటు జీవిస్తున్నటువంటి జనజాతులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ అడవి సంస్కృతి కారణంగా అడవి అంతరించిపోకుండా కాపాడుకున్నటువంటి గిరిజన సంస్కృతి.
దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇంత అవసరమో గుర్తించి వనవాసి కళ్యాణ పరిషత్ దేశంలో ఉండేటువంటి వేలాది గిరిజన గ్రామాలకు వెళ్ళి అక్కడ అందరినీ కూడా చేరదీసి సమకాలీన పరిస్థితుల్లో అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ విదేశాలలో కావచ్చు వైద్యశాలలో కావచ్చు ఏర్పాటు చేసుకుంటూ పనిచేస్తున్నారు. నేను అండమాన్లో ఉండాను. అండమాన్లో అడవి నరకడానికి బీహార్ నుంచి వనవాసులు వస్తారు. అక్కడ ఉంటారు. 82 గ్రామాలు ఉన్నాయి, వనవాసి గ్రామాలు. స్వామి అసీమానంద అని ఆయన ఉండేవారు అక్కడ అండమాన్లో. ఆ తర్వాత గుజరాత్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నారు. స్వామి అసీమానంద అండమాన్లో 82 ఆంజనేయ స్వామి దేవాలయాలు నిర్మాణం చేశారు. ఆ 82 ఆంజనేయ స్వామి దేవాలయాలు నిర్మాణం అయిన తర్వాత అక్కడ క్రైస్తవ మత వ్యాప్తి ఆగిపోయింది. మేము ఆంజనేయుడు సొంతటికి చెందిన వాళ్ళమని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి వనవాసులు వాళ్ళు, జార్ఖండ్ ప్రాంతం, రాంచీ ప్రాంతాన్ని చూసిన వాళ్ళు. కాబట్టి మూలభూతమైనటువంటి వనవాసుల చరిత్ర ఏమిటో వనవాసులకు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న యావత్ భారత జాతికి కూడా తెలియజేస్తుంది. వనవాసి కళ్యాణాశ్రమం చేస్తున్నటువంటి పని ఈ భారతదేశానికి ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి హైందవ సమాజాన్ని, హైందవ ధర్మాన్ని, హైందవ సంస్కృతిని శాశ్వతంగా నిలబెట్టేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు జరగాలి, సాగాలి, ఎదగాలి, విస్తరించాలి, వికసించాలి. దేశపాండే గారి ఈ శత జయంతి కార్యక్రమం ఉద్ఘాటన కార్యక్రమం 50 సంవత్సరంలో మరి ఎన్నో రకాల కార్యక్రమాలు యోజన చేసి ఉంటారు. 2 మాటలు చెప్పి ముగిస్తారు. ఈరోజు మీ అందరూ మీ ఇంటి ముందు ముగ్గేశారా? రామాయణంలో అయోధ్యానగర వర్ణంలో ఉంది. శ్రీరాముడు జన్మించక ముందే అయోధ్యానగరంలోని పుణ్యస్త్రీలు సూర్యోదయాత్మకమే ఇంటి ముందు పిండి ముగ్గు వేస్తున్నారు అని చెప్పి ఉంది. ఈరోజు మీ ఇంటి ముందు ముగ్గేశారా లేదా? వేశారా? త్రేతాయుగంలో ముగ్గేశాం, ద్వాపరయుగంలో ముగ్గేశాం, కలియుగంలో ముగ్గేశాం కదా. రామావతారం పోయిందా? కృష్ణావతారం లేదు కదా. వెంకటేశ్వర స్వామి అవతారం ఉంది కదా. యుగాలు మారినా, అవతారాలు మారినా ఎవడు ధర్మాన్ని మారడో, ఎవడు సంస్కృతిని వదిలిపెట్టడో, ఎవడు ఆచార సంప్రదాయాన్ని యుగ యుగాలు కలిగి ఉంటాడో వాడినే ఈ భూమి మీద హిందువు అంటాడు. తమిళనారా మీ మెడలో మంగళసూత్రం ఉందా? ఉందా? పెళ్ళైన వాళ్ళకు ఉందా? మా హైదరాబాద్లో అక్కడక్కడ గోడలకు ఎలా పడుతున్నాయండి. ప్రహ్లాదుడి తల్లి లీలావతి అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? సత్యహరిశ్చంద్రుడి భార్య చంద్రమతీదేవి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? సీతమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? రుక్మిణి అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? పద్మావతి అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉందా లేదా? కృతయుగంలో మంగళసూత్రం ఉంది, త్రేతాయుగంలో మంగళసూత్రం ఉంది, ద్వాపరయుగంలో మంగళసూత్రం ఉంది, కలియుగంలో మంగళసూత్రం ఉంది. యుగాలు మారినా, అవతారాలు మారినా, దేవుడు మారవచ్చు, కాలము మారవచ్చు, ఎవడు మారినా నేను మారను అని ఎవడు శాశ్వతమైన ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడు వాడినే ఈ భూమి మీద హిందువు అంటారు. ఏమంటారు? ఏమంటారు? కొంచెం గట్టిగా ఏమంటారు? ఇంకా గట్టిగా ఏమంటారు? ఇట్టంటే చాలా జరుగుతాయి దేశంలో. ఏమంటారు? భారత్ మాతాకి జై. గిరిజన కొండ కోణంలో తిరిగినటువంటి స్వామీజీ వారి యొక్క ప్రసంగంలో ప్రతిధ్వనింపజేస్తూ వనవాసుల యొక్క ప్రత్యేకతను చాటించడం జరిగింది. ఇప్పుడు కోయత నృత్యం ఉంటుంది. ఖమ్మం జిల్లా గణపతి తొందరగా ఖమ్మం. ఆ తర్వాత శ్రీరామ ఆవాస విద్యాలయం నుంచి కూడా ఒక నృత్యం ఉంది. తర్వాత లాస్ట్కు ఆదిలాబాద్ జిల్లా నార్నోడ్ నాటిక రూపంలో డెంసా నృత్యం ఉంటుంది.